అందరి ముచ్చట్లు చెప్తున్నావు, ఒక్కరోజైనా మా ముచ్చట కూడా చెప్పని అంటుండు కదా. అందుకే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ముచ్చట్నే చెప్తా. శ్రీకాకుళం జిల్లాల టెక్కలిలో దొంగలు ఏం చేస్తారో తెలిస్తే ఓర్ని ఎంకమ్మ అని తలకాయ పట్టుకుంటారు. ఓకే కెమెరామన్ అన్న ఒకసారి చూపెట్టు. పోలీసులు ఎన్ని రూల్స్ పెట్టినా ఏం చేసినా దొంగతనం చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, గల్ల కనిపిస్తామని గింత కూడా భయం కూడా లేదు. మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అనుకుంటుండో ఏమో తెలియదు కానీ దొంగతనాలు చేసుట్లా కొత్త కొత్త టెక్నిక్లు, కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతుండ్రు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఒక బంగారం షాప్ ఉన్నదిలా. ఎప్పటి నుంచి కన్నేసిండ్రో తెలియదు కానీ ఆ బంగారం షాప్ మీద ఒక దొంగ ఇక షాప్ తీసే టైం చూసిండు. ఇది మంచి టైం అనుకున్నాడు. ఇగో మంచి మంచి గొలుసులు చూపెట్టని షాప్ యజమానిని అడిగిండు. ఇక షాపులున్న యజమాని వామ్మో ఇలా నాకు మంచి గిరాకం అనుకున్నట్టున్నాడు. మంచి మంచి గొలుసులు అన్ని ముందట పెట్టిండు. అబ్బా ఇది కాదు ఇంకా మంచి చూపెట్టు అన్న దొంగ మళ్ళా ప్రేమగా అడిగిండు. ఓర్ని ఏషం పాడుగాను, వీడు బాగానే కొనేటట్టు చేస్తుండు. ఇక యజమాని 1, 2 అని చూపిస్తుండు. ఇంకా మంచి చూపెట్టిస్తారని అన్నాడు. సరే అని వెనుకకు చూడంగానే ముందటున్న గొలుసులన్నీ పట్టుకొని ఒకటే ఊరుకుడు ఉరుకుతుండు. ఈ దొంగని కోసం కాల్రా ఇంకో దొంగ ఉన్నాడు. ఇద్దరు కలిసి కాల్ర పోయిండ్రు. ఇదంతా గడ సీసీటీవీలో రికార్డ్ అయింది. పాపంగా బంగారు షాప్ ఓనరు పొద్దున్నే ఎవరు ముఖం చేసిన్నో ఏమో అనుకొని తలకాయ పట్టుకుంటుండొచ్చు. గట్ల చేసిండ్రు మరి ఈ దొంగలు.